గాక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశము అంతకంతకు మనము వర్ధిల్లాలి. మనం దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? అంతకంతకి వర్ధిల్లాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. అయితే 2 సమూయేలు రాసిన గ్రంథము 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంతకంతకు వర్ధిల్లాలి అంటే మనము ఎవరు? దేవుడు మనకు తోడై ఉండాలి. మనం అంతకంతకు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఎవరు ఉండాలి? మనతో దేవుడు ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడంట. కారణం ఏంటి తెలుసా? నెంబర్ 1 ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక. ఈనాడు ఒక దైవ సేవకులుగా దేవుని సేవలో కానివ్వండి, దైవ విశ్వాస బిడ్డలుగా మన కుటుంబాలు వర్ధిల్లాలంటే అంతకంతకి దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉంటేనే కానీ మనం వర్ధిల్లలేం. దేవుడు తోడై ఉండాలంటే ఉన్నప్పుడు మనం అంచెలంచెలుగా ఎదుగుతాం కనుక దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలో మరి ఒక 7 విషయాలు మీతో చెప్తాను. ఒకటి, దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉన్నప్పుడు ఎవరున్నా, ఎవరు తోడు లేకపోయినా, ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా మనము దేవుడు అంచెలంచెలుగా అంతకంతకు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. దేవుడు లేకుండా మన స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మన మిత్రులు ఎవరున్నా మనల్ని ఏమీ చేయలేరు. వారి ద్వారా మనం ఎదగలేం. వారి సహాయం ఎంతవరకు అంటే ఎలా ఉంటుందంటే, మనం ప్రేమించినంతసేపే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ప్రేమ, కపటము లేని ప్రేమ. ఆయన మనం విడిచినా ఆయన మాత్రం విడవని దేవుడు ఆయన. అందుకని ఆయన కృప మనకు తోడై ఉండాలి. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు అంతకంతకి వర్ధిల్లుతూనే ఉంటాం. మన సేవలో కానివ్వండి, మన ఆత్మీయ జీవితంలో కానివ్వండి, మన కుటుంబాలు కానివ్వండి, వర్ధిల్లుతూ ఉంటాయి. ఆమేన్. అందుకని దావీదు అంతగా వర్ధిల్లాడంటే, దావీదు ఎలా వర్ధిల్లాడు? చిన్నవాడుగా గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉండే స్థాయిలో తీసుకెళ్ళిపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలకంట 40 సంవత్సరాలు రాజుగా ఉంచాడంట దేవుడు. ఆమేన్. గొర్రెలు కాసుకుంటున్నాడు ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే, దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కనుకనే ఆయన అంచెలంచెలుగా ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కురింగిపోలేదు, ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ నిరుత్సాహపడలేదు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆమేన్. రెండోది చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం నుంచి 46 వరకు చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. దావీదు దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, దావీదు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఏలుతున్న సమయంలో సౌలు రాజు ఫిలిష్తీయుడైనటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు. వచ్చి ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో అనేకులు ఆయన మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు అనేకులు చంపేస్తున్నాడు. ఈ ఫిలిష్తీయుడైన 6 అడుగుల అజానుభావుడు ఆయనే గొలియాతు.
సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే ఒక వేదన చెందుతున్నాడు. అరే, ఒక సున్నతి లేనివాడు, ఒక ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు మన యొక్క దేశం, ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడు. మన మీదకి మన సైన్యంలో ఉన్నటువంటి వారు అనేకులు ఆయనకి యుద్ధం చేయడానికి వెళుతున్నారు, కానీ ఆయన చేతిలో చనిపోతున్నారు. ఇప్పుడు ఈ గొలియాతుని చంపగలిగిన వారు, యుద్ధం చేసి గెలవగలిగి ఆయన చంపగలిగిన వారు ఎవరైనా ఉంటే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. అయితే దావీదు ఈ విషయం ఎవరు యుద్ధం చేయడానికి రావట్లా. ఈ విషయం ఎవరికి తెలిసింది తెలుసా? గొర్రెలు కాసుకుంటున్న దావీదుకి తెలిసింది. దావీదు ఏం చేశాడు తెలుసా? ఈ విషయం తెలుసా? ఆయన వ్యాకులు పడుతున్నాడు, విచారంతో ఉన్నాడు సౌలు రాజు. ఏంటి ఈ యొక్క సున్నతి లేని వాడి మీదకి యుద్ధం చేయగలిగిన వారు ఎవరు లేరా అని చెప్పి ఆయన విచారంతో వేదనతో ఉన్నప్పుడు ఈ విషయం దావీదుకి తెలిసి దావీదు వచ్చి ఒకరోజు అంటాడు, రాజా, నీ చిత్తమైతే నేను యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను గొలియాతు అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అసలు ఈ చిన్న పిల్లవాడివి నువ్వు, అసలు నువ్వేం యుద్ధం చేస్తావు? నీకంటే గొప్పవారు వెళ్ళి ఆయన చేతులు చనిపోతున్నారు, నువ్వెళ్ళి ఏం చేయగలవయ్యా? చిన్న పిల్లవాడి యుద్ధం చేయడమే నీకు చేత కాదు అని చెప్పినప్పుడు ఆన్లా దావీదు దృష్టిలో సౌలు రాజు దృష్టిలో దావీదు వెంటనే ఏం చేశాడు తెలుసా? అప్పుడు అంటాడు, అయ్యా, నేను సింహం మీద కలబడి సింహాన్ని చంపిన వాడిని. జరిగిన సన్నివేశాలు చెప్పిన తర్వాత అప్పుడు వస్తుంది ఆయనకి నమ్మకం. సరే, నీకు అవకాశం ఇచ్చాను వెళ్ళమన్నప్పుడు అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు వెళ్తాడనమాట. గొలియాతు దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు అంటున్నాడు, దావీదుని అంటాడు, ఏంటయ్యా యుద్ధానికి వస్తున్నావు నువ్వు? చిన్న పిల్లవాడివి, ఒక చెంపను కొడితే పాలు, ఒక చెంపను కొడితే రక్తం వస్తుంది. ఈ చిన్న పిల్లవాడి నాతో నీకు యుద్ధమా? అయిపెచ్చి నీకు యుద్ధానికి వచ్చేవాడు ఏముండాలి? కత్తులు ఉండాలి కదా, డ్రెస్ ఉండాలి, ఏమీ లేకుండా ఆయుధాలు లేకుండా వచ్చేస్తున్నావు అంటే అప్పుడు అంటున్నాడు అనమాట. అక్కడ ఏమన్నాడంటే దావీదు, నాకు కత్తి అవసరం లేదు, ఆయుధాలు అవసరం లేదు, నేను సైన్యములకు అధిపతి యెహోవా ఆయన తోడుతో వస్తున్నా నేను. ఆమేన్. అదే చదవండి, అక్కడ ఆ మాట ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. నేను ఎవరి పేరు వస్తున్నా అంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వస్తున్నాను యుద్ధానికి. నాకు అవసరంలా, నీకు అవసరం కత్తులు, యుద్ధ డ్రెస్సులు, ఇవన్నీ ఆయుధాలు నీకు అవసరం, నాకు అవసరంలా. నేను సైన్యములకు అధిపతి యెహోవా పేర నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. చూడండి, అక్కడ దేవుడు ఎంత మహిమ తీసుకొచ్చాడు ఆ మాట ద్వారా. అక్కడ యుద్ధం చేసినప్పుడు, ఆ యుద్ధం చేసేటప్పుడు ఏముంది? ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయనకున్న అలవాటు ఏంటంటే గొర్రెలు కాసేటప్పుడు ఒక ఒడిసిలి, ఒక 5 రాళ్ళు ఉంటాయి ఆయనకి, అంతే. ఒక్క రాయి తీసి ఆ ఒడిసిలో పెట్టి ఈ యుద్ధము యెహోవాదని కొట్టగానే ఈ యుద్ధము ఎవరు చేశారు? ఇప్పుడు యెహోవా ఆయనకి తోడై ఉన్నాడు కనుక ఆ యుద్ధంలో ఎప్పుడైతే ఈయన ఇటు కొడితే ఆయన ఇక్కడ రువ్వునెళ్ళి ఇక్కడ తగలగానే మనోడు ఎలా పడ్డా తెలుసా? ముందుకు పడ్డాడంటే ఇప్పుడు ఎవరు యుద్ధము? అక్కడ అయ్యగారు ఉండి దేవుడు అని ఉంటాడు, వాళ్ళ గాలి ఊది ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే. అయ్యగారు వెంటనే ఈ యుద్ధము యెహోవాదే అనగానే అంతే, ఈ రాయి తగిలింది, ఇల్లు అయ్యగారు ముందుకు పడ్డాడు. అంటే మనం నిలబడితే కార్యం చేసేది ఆయన. చూడండి, దేవుడు మనకు తోడై ఉంటే ఎంత లావుదైనా, ఎంత సమస్య అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు మనకు తోడై ఉంటాయా? అది సమస్య ఎంతదైనా గొప్పది కావచ్చు, మన విశ్వాసం గొప్పగా చూడాలి, మన దేవుడిని గొప్పగా ముందు పెట్టుకోవాలి. దావీదుకు ఉన్నటువంటి రెండో విషయం ఏంటి తెలుసా? ఆయనకున్నటువంటి విషయం మొట్టమొదటిది ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు. రెండోది ఆయనకి ఏంటంటే విశ్వాసంలో బలంగా ఉన్నాడు ఆయన. విశ్వాసము మనం స్థిరంగా ఉండాలి, మన విశ్వాసం దేవునిలో. ఆ విశ్వాసాన్ని బట్టి ఈ యుద్ధము యెహోవాదే. నేను చిన్నవాడిని ఆడు చూస్తే అంతలో అజానుభావుడు కదా, నేను ఆయన చేతిలో ఒక దెబ్బకి చచ్చిపోతానని భయం రాలా?
పిరికితనం రాలా, అవిశ్వాసం రాలా. నేను సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను వెళ్తాను, ఆయనే యుద్ధం చేసేది, నేను కాదు. ఈనాడు దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా మనము కూడా ఇది నాది, నేను చేస్తున్నాను, నేను కట్టానని ఎప్పుడు కూడా ఆలోచన లేకుండా దావీదు అనుభవాల్లాగా మనం కూడా కలిగి ఉండాలి. ఈ పరిచర్య దేవునిది. ఈ యొక్క చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యలో దేవుడే జరిగించుకుంటున్నాడు నా ద్వారా అని మన దేవుని మహిమకరంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య చిన్నదిగా చూడాలి, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడిగా చూడాలి. అలాంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకి తోడయుండి మనం అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. దావీదుకు ఉన్నటువంటి ఏంటి తెలుసా? రెండోది విశ్వాసం. మూడోది చూద్దాము. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంతగా ఎచ్చుగా నన్ను హెచ్చించుటకు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు అంచెలంచెలుగా అంతకంతగా దేవుడు దావీదుని హెచ్చిస్తున్నప్పటికీ, ఆయన దీవిస్తున్నప్పటికీ కూడా దావీదు రాజు అయినా సరే కానీ ఆయన ఏమన్నాడు? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాట్లాడి మాట ఏంటో తెలుసా? తగ్గించుకొని, అయ్యా ఇంతగా నేను వెచ్చించబడ్డానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా దేవా అన్నాడంటే, దావీదుకి ఏంటో తెలుసా? మూడో విషయం, ఆయన తగ్గించుకునే అలవాటు ఆయనకు ఉంది. ఆమేన్. తగ్గించుకుంటున్నాడు. యేసు ప్రభువారు కూడా చెప్పాడు, తనకు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మనం గొప్ప పరిచర్య చేస్తున్నా, మనకి దేవుని జ్ఞానము ఉన్నా, మనము దేవుడు మీద ఆధారపడాలి. తగ్గించుకొని, ఇంకా ప్రభువా నా జ్ఞానము కాదయ్యా, ఈ పరిచర్య నన్ను బట్టి ఇంతగా హెచ్చించబడుతుందంటే నన్ను బట్టి కాదు ప్రభువా, ఇది నీ పరిచర్య, నువ్వు జరిగిస్తున్నావు నా ద్వారా, నేను ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నావు ప్రభువా. నా కుటుంబం కానీ నేను కానీ ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృపే తండ్రి అని మనము తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర ముందుకు నడుస్తుంటే ఖచ్చితంగా పరిచర్య ఇంకా అంతకంతకి వర్ధిల్ల చేసే దేవుడిగా మనకు తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. చూడండి, తగ్గించుకునేవాడు ఎప్పుడు కూడా, దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటో కానీ, చిన్న పిల్లలు ఏది చెప్పినా నేను వింటా. వాడికి ఏం తెలుసు అనుకోండి. నేను నాకున్న మనస్తత్వం అలాంటిది. కొంతమంది చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమీ తెలియదు, సేవా అనుభవం ఉండదు, భక్తి అనుభవం ఉండదు, ఏదేదో అన్ని ఆరు తీర్నోళ్ళు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అయినా ప్రభు వాళ్ళకి తెలియదులేయ్యా. ప్రతి సేవకుడే కానివ్వండి, దేవుని బిడ్డలే కానివ్వండి, ఎదటి వాడిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. పరిచారకులనే కాదు, విశ్వాస బిడ్డలనే కాదు, సేవకులు, జూనియర్ సేవకుల్ని కానివ్వండి, సీనియర్ సేవకులు ఎవరినైనా, చదువు లేని వారిని అయినా దేవుడు వాడుకుంటాడు. మనం ఎదటి వాడిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. మనకు అన్నీ తెలుసు అని మనం అనుకోవడం కూడా చాలా, అదొక పాపమే. మనకి ఇంకా ఏమీ తెలీదు దేవుని విషయంలో. మనం నేను 10-11 డిగ్రీలు చేసిన నాకు ఇంకా ఈ యొక్క భక్తిలో ఒక ఆవగింజ అంతా కూడా నాకు ఇంకా అర్థం కాల. ఎందుకంటే మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దేవుడు మనకు నేర్పించవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి.
దేవుడు పాదాల దగ్గర, ప్రభువా ఇంకా మమ్మల్ని ఎలాగో నడిపిస్తావో నాయనా, నీ చిత్తంలో నన్ను నడిపించండి, నీ చిత్తంలో మమ్మల్ని నడిపించండి, మా సంఘాన్ని నీ చిత్తంలో నడిపించండి నాయనా, మా పరిచర్య నీ చిత్తంలో నడిపించండి ప్రభువా. మాకు తెలియదు ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలాగా ఈ సంఘం నడిపించాలో నాకేమీ తెలియదు ప్రభు అని దేవుడి పాదాల దగ్గర మనం తగ్గించుకుంటే ఖచ్చితంగా దావీదు అలాంటి అనుభవం ఉంది కనుకనే ఆయనకి దావీదుకున్న 3 అనుభవం ఏంటంటే తగ్గించుకునే అనుభవం. ఆమె తగ్గించుకునే అనుభవం ఉంది ఆయనకి. అందుకనే దావీదుని అంచెలంచెలుగా అంతకంతకి దేవుడు గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఇజ్రాయేల్ ప్రజలకి, ఇజ్రాయేల్ దేశానికి ఏం చేశాడు? ఆయన రాజుగా చేశాడు దేవుడు. తగ్గించుకునేవాడిని ఎప్పుడు హెచ్చిస్తూనే ఉంటాడు. ఎంత తగ్గించుకుంటే అంతగా నిన్ను దేవుడు హెచ్చించడానికి నా యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళని హెచ్చిద్దామా అని చూస్తాడు దేవుడు. ఆమేన్. ఏ కుటుంబం అయితే తగ్గించుకొని దేవుని పరిచర్యలో సహకరించే కుటుంబం ఉంటుందో, ఏ బిడ్డ అయితే దేవుని సేవలో సహకరించే బిడ్డలుగా ఉంటారో వారు అంతకంతకై వరిదెలుతూ ఉంటారు ఆ కుటుంబాలు వారికి తెలియకుండానే. నేను 12 సంవత్సరాల వయసులో ప్రభువుని నన్ను స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల వయసులో నన్ను స్వస్థపరిచిన దేవునికి నేను ఏమి చేయాలి, ఆయనకి ఏమి చేయాలి, రుణం తీర్చాలని ఆ 12 సంవత్సరాలు వయసులోనే దేవుడికి నా జీవితాన్ని సమర్పించేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని సేవలో ఎంతోమంది సేవకుల వెనకాల వాళ్ళ బ్యాగులు మోసాను. పరిచర్యలో పరిచారకుడిగా ఎన్నో చేసిన రోజులు ఉన్నాయి. 2003 దాకా, 2003 సంవత్సరంలో దేవుడు నన్ను స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. యోనా గారిలాగా 30 తిప్పలు పడిపోతున్నా, ఆల్రెడీ సేవలో ఉంటున్నా. కానీ దేవుడు 12 సంవత్సరాల వయసులోంచి ప్రభులోకి వచ్చి నన్ను రక్షించిన తర్వాత దేవుడు సమర్పించుకొని పరిచర్యలో, దేవుని పరిచర్యలు 5 రోజులు ఉంటే 2 రోజులే నా సొంత పని చూసుకుంటాను నేను జీవనోపాధి కొరకు. బలంగా వాడుకుంటున్నాడు చిన్న వయసులోనే. అప్పటికి నా బాప్తిస్తం కూడా లేదు, ట్రైనింగ్ లేదు, అయినా దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకంటే నా ఆశ ఏంటంటే దేవుని పరిచర్యలో ఒక పనిముట్టుగా వాడబడాలి. నన్ను రక్షించుకున్నాడు, నేను ఆయన పని చేయాలంతే. ఒక సమర్పణ, ఒక నిబంధన. దేవుని మహిమ కలుగునగాక. 12 సంవత్సరాల వయసు నుంచి 2003 దాకా నన్ను వాడుకున్నాడు. పట్టుకుంది జయమే కానీ అపజయం ఎరగను నేను. ఎవరిని దేహాన్ని అడగల, అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరిని, దైవ సేవకు దగ్గర ఎప్పుడు కూడా సుమారు 10 సంవత్సరాలు పరిచర్య చేశాను. కానీ ఎప్పుడు కూడా దైవ సేవకుని ₹1 అడిగినోడు కాదు, ఆయన ఇచ్చినోడు కాదు. 2 రోజులు నేను కష్టపడి బట్టల వ్యాపారం చేసుకుంటూ నా జీవనం, నా భార్య, పిల్లలు, చిన్నపిల్లలు 3, ఆ 3 నా భార్య పిల్లలను పోషించుకుంటూ దేవుని సేవలు 5 రోజులు కష్టపడేవాడిని. పగులు రాత్రులు, ఎనీ టైం, ఏ టైం అయినా ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడిని ఒక్కడనే. దేవుని పరిచర్య అంటే అంత పిచ్చి, దేవుని సువార్త ప్రకటించడం అంత పిచ్చి, మీటింగులు అంటే అంత పిచ్చి, ఎక్కడ సువార్త సభలు జరుగుతున్న అక్కడికి వెళ్ళిపోయేవాడిని అంతే. గురువారం శుక్రవారం 2 రోజులు మాత్రం నా జీవనోపాధి కొరకు బట్టల వ్యాపారం చేసేవాడిని. 2 రోజులు, వారం రోజులు అమ్మిన అమ్మకం అమ్మేసేదండి. దేవునికి మహిమ కలుగును గాక. మా సొంతూరు ఏలూరు, నేను పెరిగిందంతా విశాఖ జిల్లా, చదువుకుంది నర్సీపట్నం. దేవుడు 89లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు నన్ను కట్టుబట్టలతో. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏ విషయంలో మనల్ని వాడుకుంటాడు. దేవుడు నమ్మకంగా, మనం నమ్మకస్తులైన వారి కొరకు చూస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దావీదుకు ఉన్న 3 అనుభవం ఏంటంట? తగ్గించుకునేది. ఆమేన్, హల్లెలూయా. 3వది చూడండి, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. 4వది 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. త్వరగా.
దావీదు సౌలు తనకు పంపిన చోటకు వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చేవాడు ఆయన. సౌలు రాజు దావీదుకి ఏది అప్పచెప్పితే, ఏదైనా పని అప్పచెప్తే ఆ పని అంట స్వస్థత బుద్ధి గలవాడు ఆ పని జరిగించుకొని వచ్చేవాడంట ఎక్కడికి వెళ్ళినా. ఈనాడు అలాగ ఉంటున్నారా? ఒక దైవ సేవకుడు ఒక సంఘంలో ఒక దైవ విశ్వాస బిడ్డకి ఏదైనా పని అప్పగిస్తే, మగబిడ్డలకు కానివ్వండి, మరి స్త్రీలకు కానీ ఏదైనా పని అప్పగిస్తే ఏం చేయాలా? స్వస్థత బుద్ధితో పని చేసుకొని వచ్చాడంట. అంటే సుబుద్ధి కలిగి. సుబుద్ధి అంటే ఏంటి అర్థం చెప్పండి. దానికి అర్థం స్వస్థత బుద్ధి అన్నమాట. దానికి అర్థం అంటే సొనిగే బుద్ధి లేదు, గొనిగే బుద్ధి లేదు. ఏంటి పాస్టర్ గారు నాకే చెప్తాడు ప్రతిసారి అని బుద్ధి లేదు. అంటే చేస్తానండి అంటారు, తర్వాత వెళ్ళి లోపల సొనుక్కోవటం, గొనుక్కునే మనసు లేదా? మీరు అలాంటి వాళ్ళు కాదండి, చాలా మంచివాళ్ళు. దేవుని మహిమ కలుగును గాక. అందరిని అంటలో అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక అక్కడ దేవుడు రాయించాడట. అయితే దావీదుకున్న అలవాటు ఏంటంటే సుబుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి, స్వస్థత బుద్ధి. చెప్పేదోడు చేసేదోడు చేసే బుద్ధి కాదు ఆయనకి. సనుక్కునే అలవాటు లేదు ఆయనకి. మంచి మనసు, అదే సుబుద్ధి. సౌలు రాజు నమ్మకంగా అంతమంది సైన్యం ఉన్నా దావీదుకి చెప్పితే అతడు వెళ్తే చక్క మంచి సుబుద్ధితో వెళ్ళిన పని ఏది అప్పగిస్తే అది చేసుకొని వచ్చేవాడు అంట నమ్మకంగా. దేవుని పని ఒక దైవ సేవకుడికి అప్పగించినాడు. దైవ సేవకుడు ఏం చేయాలంటే మంచి సుబుద్ధితో దేవుని పరిచయం చేయాలి. ఎన్ని కష్టాలు రానివ్వండి, సమస్యలు రానివ్వండి, నిందలు రానివ్వండి, అవమానాలు రానివ్వండి, దేవుని వైపు చూస్తూ మంచి బుద్ధితో, మంచి జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం మీద ఆధారపడుతూ దేవుని కృపలో ముందుకు సాగితే దేవుడు ఖచ్చితంగా అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు. నేను అనుభవిస్తున్నాను కానీ చెబుతున్నా. దేవుని మహిమ కలుగును గాక. దైవ విశ్వాస కుటుంబాలే కానివ్వండి, మనం దేవుని పని ఏదైనా సరే మంచి మనసుతో చేస్తే దేవుడు అంటాడు, నా పని చేస్తే, మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తా. దేవుని మహిమ కలుగును గాక. సుబుద్ధి నేర్పించాలి. దేవుని వాక్యం విన్నప్పుడు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం మంచి బుద్ధితో, మంచి మనసుతో చెయ్యాలా దేవుని పని. ఏదైనా చిన్న పని కానివ్వండి, అది పెద్ద పని కానివ్వండి, దైవజనుడు అప్పగించిన పని కానివ్వండి, లేకపోతే దేవుని పరిచర్యలు ఏ విషయంలో అయినా మనం మంచి బుద్ధితో, సుబుద్ధితో, మంచి మనసుతో చేస్తే దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు. దావీదుకు ఉన్నటువంటి 4 అలవాట్లు ఏంటి తెలుసా? ఆయనకి మంచి బుద్ధి, సుబుద్ధితో రాజు చెప్పిన ప్రతి పని కూడా మంచి మనసుతో చేసేవాడు అంట. ఎదురు చెప్పేవాడు కాదు. నేను చేయలేనయ్యా, నేను వెళ్ళనయ్యా అండో. ఆమేన్. మనం కూడా అలాంటి సుబుద్ధి కలిగిన వాడుగా మనం కూడా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని కొరకు కష్టపడి మనం కూడా అలాగా సుబుద్ధి కలిగిన దేవుని పరిచర్యలు ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా వివరించాలి, చాలా రిఫరెన్సులు రాసుకున్నాను నేను అక్కడ, కానీ నాకు టైం ఇచ్చింది తక్కువ కనుక అందుకే స్పీడ్కి వెళ్ళిపోతున్నా. వివరించాలంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు ఇది. ఆమేన్. కనుక చూడండి, 5వది ఏంటంటే ఆయనకి 119వ కీర్తన 164 వచనం చూసినట్లయితే ఆయన 5వ అలవాటు ఏంటి తెలుసా? ఆయనకి ప్రార్థన చేసే అలవాటు. ఆయనకి ప్రార్థనాపరుడు ఆయన. చూసారా, దావీదు ఎన్నిసార్లు చేస్తున్నాడంటమ్మా? దినమునకు 7 సార్లు స్తుతిస్తున్నాడంట దేవుణ్ణి. మరి మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం? 3 సార్లు ఎన్ని నిమిషాలు చేస్తున్నాం? దేవుని మహిమ కలుగును గాక.
అంటే దావీదు గొర్రెలు కాసుకుంటున్న స్థితిలో నుంచి మహారాజు, రాజుగా దేవుడు నియమించిన దాకా రాజును చేసినా ఆయనకున్న అలవాటు పోవాలా ఇంకా. మనమైతే ఒక స్థాయికి వెళ్ళిపోతే ప్రార్థన ఉండదు, మర్చిపోతాం. ఫస్ట్లో బాగా చేస్తాం దేవుడు దీవించిన దాకా, తర్వాత బిజీ, ప్రార్థించే సమయం కూడా ఉండదు, బైబిల్ చదివే సమయం ఉండదు. కారణం ఏంటి తెలుసా? కానీ దావీదుకున్న అలవాటు అది కాదు. ఆయన దినమునికి 7 సార్లు దేవుని స్తుతించే అలవాటు, దేవుని ఆరాధించే అలవాటు. ఆయన దేవుని 7 సార్లు ప్రార్థిస్తాడంట దినమునకు. అంటే సుమారు 7 గంటలను చేసి ఉంటాడు ఆయన దినానికి. ఒక దినమునకు 7 గంటలను చేసి ఉంటాడు. అందుకనే ఆయన అంతకంతకి వర్దెలుతున్నాడంట. మరి ఈనాడు ఎంతమంది ప్రార్థనలు అంతగా చేసేవాళ్ళు ఉన్నారు ఇవాళ. మరి అంతకంతకి ఎదగలేకపోవడం కారణాలు ఇయ్యే, అవును కదా. కొన్ని ప్రాంతాలకు వెళ్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. అమ్మ, 8 సంవత్సరాలు అవుతుంది మీరు ప్రభువుని నమ్ముకొని సొంత రక్షకుడు అంగీకరించంటే, అయ్యగారు 30 సంవత్సరాలండి మేము నమ్ముకొని. మరి ఏంటమ్మా, సరైన ఇల్లు కూడా లేదు ఏంటమ్మా అంటే, ఏం చేస్తాం బాబు, మా పరిస్థితి ఎంత చేసినా ఇదే స్థితిలో ఉంటున్నామయ్యా, ఇంకా దేవుడు చిన్న చూపే చూస్తున్నాడయ్యా అంటున్నారు. దేవుడు చిన్న చూపు చూస్తాడా? దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని చిన్న చూపు చూసే దేవుడు కాదాయన. అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు ఆయన. ఆయన పక్షపాతి కాదు. మనమన్న మానవులు కనుక మనకన్నా అలాంటి పక్షపాతం బుద్ధి ఉంటుందేమో, కానీ దేవుడు పక్షపాతి కానే కాదు. చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరినైనా ఒకే ప్రేమతో ప్రేమించే దేవుడు, ఒకే రీతిగా దేవుడు దీవించే దేవుడు ఆయన. అంటే కారణం ఏంటంటే, ప్రభువుని నమ్ముకుంటారు కానీ ఎన్ని సంవత్సరాలైనా వారి బ్రతుకుల్లో ప్రార్థనా జీవితం కనపడదు, ప్రార్థన అనుభవం ఉండదు. ఒక 5 నిమిషాలు చేసి 1 గంటన్నర చేసినట్టు ఫీల్ అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పనున్నా దేవుని సమయం దేవునికి కేటాయించాలి. మనం దేవుని సమయం దేవునికి కేటాయించాలి. కనీసం 2 గంటల 40 నిమిషాలన్న దేవుడికి చేయాలి. రోజు మొత్తం మీద దేవుడికి దశమభాగం ఎంత తెలుసా? 24 గంటలకి దినముకి 2 గంటల 40 నిమిషాలన్నా దేవునికి మనం ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు కాకపోతే 3 గంటలు ఇవ్వండి. పొద్దున 1 గంట పావు లేదా గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర చేయండి. పోనీ మధ్యాహ్నం చేయలేకపోయినా పెందలు కూడా రెడీ అయిపోయి అన్నీ చేసుకొని 1 గంటన్నర చక్కగా వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు ఎలా ఉంటా మీ కుటుంబాలు చూద్దరు. కానీ ఇంకో విషయం తెలుసా? మీ ఫ్యామిలీ అంతా 7:30 రెడీ అయిపోయి చక్కగా అందరూ రెడీ అయిపోయి చక్కగా రౌండ్ కూర్చొని ప్రతిరోజు మీ కుటుంబ ఫ్యామిలీ ప్రార్థనలు స్టార్ట్ చేయండి. ఎలా ఉంటుంది మీ బ్రతుకులు, మీ జీవితాలు, మీ కుటుంబాలు ఎలాగ హెచ్చించబడతారో, ఎలా దీవించబడతారో ఒకసారి చూడండి. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకి సమయము ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు అంతకంతకి వర్ధిల్లడానికి కారణం ఏంటి తెలుసు? 5వ కారణం, ఆయన దినమునకు 7 సార్లు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అందుకని దేవుడు అంతగా హెచ్చించాడు ఆయన్ని, అంతగా దీవించబడ్డాడు. ఆమేన్. 6వ పాయింట్ చెప్తాను చూడండి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. మాటతోనే మహిమలెన్నో చేసిన వాడా, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడా, మాటతోనే మహిమలెన్నో చేసిన వాడా, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడా, మాటతోనే మహిమలెన్నో చేసిన వాడా,
చేయడా మాటతోనే మహిమలెన్నో చేసినవాడా నీకే నీకే నా ఆరాధన నీకే నీకే నా స్తుతి అర్పణ నీకే నీకే నా ఆరాధన నీకే నీకే నా స్తుతి అర్పణ మాటతోనే మహిమలెన్నో చేసినవాడా మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడా మాటతోనే మహిమలెన్నో చేసినవాడా మనిషివి కావు మహనీయుడవు మా కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడవు ఆమేన్ మనిషివి కావు మహనీయుడవు మా కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడవు పాపిని ప్రేమించి పాపాన్ని దేశించి పాపిని ప్రేమించి పాపాన్ని క్షమించి పాపాన్ని ద్వేషించి ఆ ప్రేమమూర్తివి నీకే నీకే నా ఆరాధన నీకే నీకే నా స్తుతి అర్పణ నీకే నీకే నా ఆరాధన నీకే నీకే నా స్తుతి అర్పణ మాటతోనే మహిమలెన్నో చేసినవాడా మరణాన్ని ఓడించిన జంజయుడా మాటతోనే మహిమలెన్నో చేసినవాడా అన్ని వేళల మా తోడయ్యండి మమ్మను నడిపించు నజరేయుడా అన్ని వేళల మా తోడయ్యుండి మమ్మను నడిపించు నజరేయుడా ఉన్నతమైన వాడా మహోన్నతుడా ఉన్నతమైన వాడా మహోన్నతుడా మమ్మను రక్షించువాడా మా మంచి దేవుడా ఉన్నతమైన వాడా మహోన్నతుడా మమ్మను రక్షించువాడా మా మంచి దేవుడా నీకే నీకే నా ఆరాధన నీకే నీకే నా స్తుతి అర్పణ నీకే నీకే నా ఆరాధన నీకే నీకే నా స్తుతి అర్పణ మాటతోనే మహిమలెన్నో చేసినవాడా మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడా మాటతోనే మహిమలెన్నో చేసినవాడా స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి మరొకసారి ఆ యొక్క 6వ అలవాటు ఏంటంటే దేవుడికి దావీదుకి 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువుకుందాం. చూడండి దహన బలులను సమాధాన బలులు అర్పించిన తర్వాత సైన్యములకు అధిపతిగా యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత
జనులందరూ వారి వారి ఇండ్లకు వెళ్ళుచుండిరి. దేవునికి స్తోత్రం. దావీదుకున్న అలవాటు ఏంటో తెలుసా? ఆరోది, ఆయన దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అంటే స్తోత్ర బలులు అంటే దేవునికి ప్రార్థన చేసి జనులను ఆశీర్వదించేవాడంట. రాజు కదా, ఈయనకున్న అలవాటు ఏంటంటే రాజుగారు కదా, రాజుగారి దగ్గరికి ప్రజలు వస్తూ ఉండేవాళ్ళు. ఆ వచ్చిన ప్రజలకంట ఈయన ఏం చేసేవాడంటే దేవుని సన్నిధిలో ఆయన అంతఃపురంలో ఒక దేవుని యొక్క ఒక గది, ఒక రూము ఆయన కట్టించుకొని ఆ గదిలో ఆయన దేవునికి దహన బలులు, ఆయన ప్రార్థన చేసుకునే గదిలోకి వెళ్ళిపోయి దహన బలులు, ఆయన సమాధాన బలులు, స్తోత్ర బలులు దేవునికి అర్పించిన తర్వాత బయటకు వచ్చంట ఆ జనులు అనేక మంది వచ్చేవాళ్ళంట ఈ రాజుగారి దగ్గరికి. ఆ వచ్చిన గుంపులుగా వచ్చిన జన సమూహానికి ఏం చేసేవాడంటే తెలుసా? ఒక్కొక్క రొట్టియు, ఒక్కొక్క బత్యము, అంటే ద్రాక్ష ఆడ అంటే పెద్ద ద్రాక్ష గేలలు ఉండేవి అప్పుడు. ప్రజలకు అందరికి పంచిపెట్టి అలవాటు అంటే ఈయనకి అలవాటు అంట. అంటే మనం వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం? ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాడు దైవ సేవకుడు? వాళ్ళకి భోజనాలు పెడతాడు. మనం కూడా పెడుతున్నాం. ఇప్పుడు పెడతలేదు. ఇప్పుడు జయరాజ్ భాస్కర్ గారు ఈరోజు ఇప్పుడు ఈ ప్రార్థన అయిన తర్వాత భోజనాలు పెడతాడు అందరికీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే చూడండి, మనం కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నా, ఒక ప్రార్థన పెట్టుకున్నప్పుడు, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నా ఏం చేస్తామంటే వచ్చినటువంటి దైవ విశ్వాస బిడ్డలకి, పరిశుద్ధులకి, బంధువులకు, స్నేహితులకు, ప్రార్థనకు వచ్చిన వారందరికీ ప్రేమింది ఏర్పాటు చేస్తాం. ఈ దైవజనులు కూడా ఈ దావీదు పెట్టే అలవాటు ఉంది కనుక ఆ విషయం తెలుసుకొని ఆ పరిశుద్ధ గ్రంథం చదివారు కనుక దేవుని సేవకులు కూడా అలవాటు చేసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. అప్పుడు ఈ చదివినప్పుడు వచ్చింది నాకు ఆలోచన. దావీదుకున్న మంచి అలవాటు చూడండి. దేవుని యొక్క రాజు అయిన ఆయనకు అంతఃపురంలో ఒక రూమ్ ప్రార్థన గది ఉండేది. ఆ గదిలోకి వెళ్ళి ఆయన దేవునికి ప్రార్థనలు చేసుకొని దహన బలులు, సమాధాన బలులు, స్తోత్ర బలులు అర్పించేసి ప్రార్థన చేసుకొని వచ్చి ఆ వచ్చిన ప్రజలందరికీ కూడా ఏం చేసాడంట? ఆ రొట్టెలు, ద్రాక్ష గేలలు ఇచ్చి వాళ్ళకి బచ్యంగా ఇచ్చి చిన్నలకు మొదలుకొని పెద్దవాళ్ళు వారికి అందరికీ ఇచ్చి పంపిస్తూ ఉంటాడంట. అంటే పంచిపెట్టే అలవాటు ఉంది ఈయనకి. ఏ అనుభవం ఉందండి? పంచిపెట్టే అనుభవం. దేవుని సేవకుడిగా కాదు, దేవుని బిడ్డలు కూడా కొంతమంది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు. ఏంటంటే ఎంతైనా ఖర్చు అవుతుంది లోకంలో, కానీ కుటుంబ ప్రార్థనకు వచ్చేటప్పటికి ఏం చేస్తారు తెలుసా? అయ్యగారు ఏమీ లేవండి చేతిలో, అందుకని ఏం చేయాలో పెట్టాలో మానాలో అర్థం కావట్లేదండి అంట. నేనంటాను, అప్పు చేసైనా పెట్టండి దేవునికి. మీరు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఉట్టి చేతులు వచ్చిన వారిని ఉట్టిని పంపించొద్దు. వాళ్ళకి చక్కగా ఏదో కనీసం పులిహారమన చేయండి. టిఫిన్ సెక్షన్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు పెట్టి చక్కగా దేవుని బిడ్డలు చేయగలిగితే నీకు కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని మహిమ కలుగునుగాక. కనుక దావీదుకు ఉన్నటువంటి ఆరో అలవాటు ఏంటంటే వచ్చిన జనులకి ఆయన ఆహారము, పళ్ళు, ఆయనకు ఉన్నది ఏది ఉంటే అది పంచిపెట్టే అలవాటు ఆయనకి. అందుకనే దేవుడు ఆయన అంతకంతకి దీవించగలిగాడు. ఆమేన్. చూడండి, ఏడో విషయం చెప్పి నేను ముగిస్తా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. రాజేష్ టీనానా? దేవునికి స్తోత్రం. అయ్యగారు సౌలు రాజుని దేవుడు ఏర్పాటు చేశాడు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అయితే సౌలు రాజుని దేవుడు నియమించాడు.
సౌలు రాజుగా అయిన తర్వాత దావీదు గొలియాతు యుద్ధం చేసిన తర్వాత అయ్యగారికి ఏం పట్టిందంటే దెయ్యం పట్టింది. దేవుని జ్ఞానం పోయింది, భక్తి పోయింది. ఈవిని మేలు చేసిన దావీదు కీడు చేస్తున్నాడు. దావీదుని చంపడానికి సైన్యంతో పరిగెడుతున్నాడు. ఆయన్ని ఎన్ని కష్టాలు పడ్డాడో దావీదు, ఎన్ని తిప్పలు పెట్టాడో. లాస్ట్కి తన యొక్క సౌలు రాజు ఏమో శత్రువు దావీదుకి, అదే సౌలు రాజు కుమారుడు యోనాతానేమో మిత్రుడు. ఆమేన్. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎవరైతే మనకు శత్రువుగా ఉంటారో ఆ శత్రువుని కొన్ని రోజులకి మళ్ళీ మిత్రుడిగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్. అలాంటి గొప్పదని నేను ఎన్నో చూశానండి. అలాగా దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈయన సౌలు రాజు 40 సంవత్సరాలు దేవుడు దీవించి ఆయన్ని సమూయేలు ప్రవక్తను పంపించి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించమని సమూయేలు ప్రవక్తను పంపిస్తే దేవుడు సమూయేలు చేత సౌలు రాజుని ఏం చేశాడంటే ఆయన్ని ఒక దీవించాడు. ఆయన సమూయేలు వెళ్ళి ఆయన ఒక ప్రవక్త కనుక సమూయేలు దేవుడు చెప్పినప్పుడు సమూయేలు వచ్చి ఆయన్ని ఆశీర్వదించే రాజుగా నియమించాడు. ఆయన అభిషేకించాడు. 40 సంవత్సరాలు మంచి ఇజ్రాయెల్ ప్రజల మీద నాయకుడిగా ఒక రాజుగా చేస్తే ఎలా ఉండాలండి? ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? దావీదు మేలు చేశాడు కనుక దావీదు కీడు చేసి శత్రువులా మారిపోయి అంత దరిద్రంగా తయారయ్యాడు అనమాట. అంటే ఇంకా ఆయనలో లేదంటూ లేదు. ఎంత మంచివాడిగా దేవుడు ఉండాలని కోరుకున్నాడు, అంత దరిద్రంగా తయారయ్యాడు. 40 సంవత్సరాల తర్వాత ఆయన్ని తీసేసాడు దేవుడు. ఇంకా ఏం చేసి ఆయన ఇంకా మారట్లేదు. ఆయన చూసిన దేవుడు శత్రువుగా మారిపోయాడు. కనుక దేవుడు అనుకున్నాడు ఈయన తీసేసి ఏం చేయాలి తెలుసా? ఇతని స్థానంలో దావీదుని పెట్టాలని దేవుడు కోరుకున్నాడంట. అది అక్కడ చెబుతున్న మాట. చదవం ఒకసారి స్పష్టంగా. తర్వాత అతన్ని తొలగించి, అంటే సౌలు రాజుని తొలగించి దావీదుని వారికి రాజుగా నియమించెను. చూసారా? దేవుడు అంటున్నాడు, మరియు యెష్షై కుమారుడైన దావీదుని నేను కనుగొన్నాను, అతడు నాకు ఇష్టానుసారుడు. ఇష్టమైన మనుషుడు అంటే ఇష్టానుసారమైన మనుషుడు అంటే దేవునికి హృదయంలో స్థానం సంపాదించుకున్నవాడు దావీదు. ఇష్టానుసారుడంట. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఈ స్టేట్మెంట్ మామూలు విషయం కాదు. ఇగో ప్రజలతో చెప్తున్నాడు, ఇదిగో వీళ్ళు సౌలు రాజుని స్థానంలో తీసివేస్తున్నాను. రాజుగా ఆయన అధికారం తీసివేసి రాజు స్థానంలో ఇప్పుడు నేను నాకు ఇష్టమైన యెష్షై కుమారుడైన దావీదు నాకు ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. ఆయన నా హృదయంలో స్థానం ఉంది ఆయనకి. నాకు నచ్చిన వాడు, ప్రేమైన వాడు గనక, నాకు ఇష్టానుసారుడు గనక ఇప్పుడు దావీదుని నేను రాజుగా ఆ స్థానంలో నిలబెట్టబోతున్నాను అంటున్నాడు. అంటే మనం దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆమేన్. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాల. మనం ఎంత భక్తి చేస్తున్నాం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి మనం భక్తిలో ఉన్నామనేది కాదు, కానీ సీనియారిటీ కాదు, దేవుని దగ్గర సెన్సియారిటీ కావాలా. ఆమేన్. నేను 30 సంవత్సరాలు అండి, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు. ఆయన ఎవరికి కావాలా సీనియారిటీ? దేవుని దృష్టిలో సెన్సియారిటీగా ఉన్నవాళ్ళు కావాలి ఆయనకి. ఆమేన్. అంటే దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళు కావాలా, దేవుని సంతోషపెట్టే వాళ్ళుగా ఉండాలి. ఏ విశ్వాస కుటుంబం కానివ్వండి, దైవ సేవకులు కానివ్వండి, దైవ సేవకుల కుటుంబం కానివ్వండి, దేవుని ప్రజలుగా ఆయన్ని ఇష్టముగా, ఆయనకి ఇష్టమైన ప్రజలుగా, ఆయనకి ఇష్టము అయినట్లుగా మనం దేవుని సేవ చేయాలి. ఆయనకి ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయనకి ఇష్టమైన కుటుంబాలుగా మనము బ్రతకాలి. ఆయన హృదయంలో స్థానం సంపాదించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. అంతకంతకి వర్దెల్లుతూనే ఉంటాం. మన మీద ఎంతమంది శత్రువులు మనల్ని ఏదో చెయ్యాలి, ఎదకుండా చెయ్యాలి, ఆటంకపరచాలనుకున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళ తాతలు ముత్తాతలు వచ్చిన దేవుడు ద్వారాలు ఆయన తెరిచాడంటే ఎవ్వడు ఏ ఆయుధం కూడా వాళ్ళ ముందు దేవుడు కృప ఉంటుంది కనుక, దేవుడు అంతకంతకి వర్దెల్ల చేసే దేవుడు ఆశీర్వాదం ఉంటుంది కనుక ఏ ఆయుధం కూడా వర్దెలదు.
వాళ్ళ ముందు వర్ధిల్లనివ్వడు దేవుడు. అలాంటి దేవుడు మరి దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకని కూడా దేవుడు ఈనాడు తోడై ఉండి దినదినము అంచెలంచెలుగా దీవించడానికి, హెచ్చించడానికి, అంతకంతకి వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. అయితే మనం ఈ 7 అలవాట్లు చాలా ఉన్నాయి, కానీ 7 పాయింట్లు నేను తీసుకున్నాను ఇందులో. ఆ 7 అనేది సంపూర్ణ సంఖ్య కనుక ఒకటి ఏంటి చెప్పండి? దేవుడు మనం అంతకంతకు వర్ధిల్లాలంటే ఏం అయ్యాలా? మన కుటుంబాలకి, మన పరిచర్యలకి దేవుడు తోడై ఉండాలి. రెండోది విశ్వాసులైన విశ్వాసంతో ప్రభువా నాకేమి లేదయ్యా, నేను లేని దాన్ని అయ్యా, నాకెవరు లేరయ్యా అని ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎవరున్నా లేకపోయినా సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, నా కుటుంబానికి తోడై ఉన్నాడని మనం నమ్మి ఎంతో ఆనందంతో, సంతోషంతో, ధైర్యంతో ముందుకెళ్ళే కుటుంబాలుగా ఉండాలి మనం. నాకెవరు లేరు ప్రభువా, నేను ఒంటరి వాడిని, నాకే బలగం లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు కాదు, ఆయనే నీకు ఆస్తి. దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు ఆస్తి, మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు బలము, మనం ఆరాధిస్తున్న దేవుడే మనకి బలగము. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన ఉండగా మనకెందుకండి భయము? దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిగా చేస్తానని వాగ్దానం చేసింది దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని దేవుని నమ్ముకున్నావు కనుక నీ కుటుంబం రోజు అంతకంతకి నీ బిడ్డలు, నీ మనవలు వర్ధిల్లింపజేసే దేవుడు ఆయన. అలాంటి సర్వశక్తి గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుడు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించే దేవుడిగా ఉన్నాడని ఒక సంగతి మనం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా నాకెవరు లేరయ్యా అని బాధపడకూడదు. నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు ఉన్నావు కనుక మేము దీవించబడుతున్నాం, మేము బ్రతుకుతున్నాం అంటే అది కేవలం నీ కృపే తండ్రి అని మనం దేవుడి మీద ఆధారపడాలి, విశ్వాసంతో వెళ్ళాలి. ఆమేన్. మూడోది ఏంటి చెప్పాలా? తగ్గించుకోవాలి. దేవుని సేవలో తగ్గించుకోవాలి. దావీదు ఏదైనా చెప్పినా తగ్గించుకోవాలి. ఎవరు చెప్పినా మనం తగ్గించుకునే బుద్ధి ఒకటి నేర్చుకోవాలండి. నాకంతా తెలుసులే, నువ్వు నాకు చెప్పేదేంట్లే, నువ్వు చెప్తే నేను అలా అని మనసు ఎప్పుడు ఉండకూడదు. తగ్గించుకునే మనసు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత మనం ఎదిగిన కొలది ఇంకా మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. ప్రభు చెప్పింది కూడా అదే సూత్రం. తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడు. 4వది ఏంటి? సుబుద్ధి. మంచి బుద్ధి కలిగి ఉండాలి మనం. మంచి జ్ఞానం, దేవుని జ్ఞానం. అయ్యా, నా జ్ఞానం, నా బుద్ధి, నా ఆలోచన, నా తలంపులు అన్నీ వ్యర్థము తండ్రి. నీ ఆలోచన, నీ తలంపులు, నీ జ్ఞానం, నీ బుద్ధి నాకు కావాలి ప్రభువా. నీ జ్ఞానంలో, నీ మంచి బుద్ధిలో నన్ను నడిపించయ్యా, నీ అడుగుల్లో నన్ను నడిపించయ్యా, నీ మార్గంలో నడిపించయ్యా, నీ అడుగుజాలు నడిపించే కృప, నీకు మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా, కుటుంబాలుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా అని మనం దేవుని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏంటి 5వది? ప్రార్థన. దావీదుకి 5వ పాయింట్ ఏంటి తెలుసా? రోజుకి 7 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఆయనకి, స్తుతించే అలవాటు, ఆరాధించే అలవాటు. కనీసం ఆ దావీదుకి 7 సార్లు స్తుతించి, ఆరాధించి, గణపరిచే దేవునికి ప్రార్థించే అనుభవం ఉన్న కనీసం మనకి 2 గంటల 40 నిమిషాలు లేకపోతే 3 గంటలైనా ప్రార్థించే అనుభవం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగన్నా ఉందాం. దేవుడు చిత్తమైతే 7 గంటలు ఉండి ఇంకా మంచిది. 6వది ఏంటంట? పంచిపెట్టే అలవాటు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఒకళ్ళు పెట్టే స్థితిలో ఉండాలని ఆశపడతాడంట దేవుడు. ఎప్పుడు మనం అడుక్కునేవాడిగా దేహాన్ని వాళ్ళకి ఉంచడు. నన్ను ప్రేమించే వాడిని, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 ఏమంటాడు? నన్ను ప్రేమించే వాడిని ఆస్తికి కర్తలుగా చేస్తానంటాడు. ఆమేన్. చూడండి, మనం ఎప్పుడు కూడా ఇలా ఉండాలి కానీ ఇలా ఉండకూడదు. అందుకని మనం పెడుతున్న వాళ్ళు దేవుడు ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఆమేన్. నేను నేర్చుకుంది ఏంటి తెలుసు? చిన్న వయసులోంచి నా దగ్గర లేకపోయినా కుటుంబ ప్రార్థన పెడితే అందరికీ విందు చేయాలి, బంధువులు అన్నీ పిలుచుకునే అలవాటు మాకు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే మీ పాస్టర్ మిమ్మల్ని పిలుస్తాను. రేపు ఎండాకాలం ప్రార్థన పెట్టుకోవాలి నేను.
మీ అందరికి ఇన్విటేషన్ ఇస్తాను, రావాలి మీరు అందరూ. దేవుని మహిమ కలుగును గాక. మా అలవాటు ఏంటి తెలుసా? మేము కుటుంబ ప్రార్థన, మా అన్నదమ్ములు, నేను, నా అలవాటు మా బ్రదర్స్ కూడా నేర్చుకున్నారు నన్ను బట్టి. మనం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే సంఘ బిడ్డలు కాదు, మన బంధువులు, మన స్నేహితులు పిలుచుకొని ఆ రోజు ఒక పండగలాగా మనం ఆ ప్రార్థన పెట్టి అనేకులు, మన బంధువులు, స్నేహితులు పిలిస్తే వాళ్ళు వాక్యం విని వాళ్ళు మారితే, నీ కుటుంబ ప్రార్థన ద్వారా, నీ కుటుంబ ప్రార్థనలో చెప్పిన వాక్యం ద్వారా వారు మారితే ఆ ఆత్మలు నువ్వు నీ ద్వారా రక్షించబడినట్టే. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆరోది ఏంటి తెలుసా? పంచిపెట్టే అలవాటు. వాళ్ళకందరికీ అప్పు చేసేని పెట్టండి, దేవుడు ఎలా పోతుందో చూద్దరు. కానీ అప్పు కాదు, ఇంకా అంతకంత డబుల్ ఆశీర్వాదం వచ్చేది. నేను అనుభవించానండి. అప్పు చేసి ప్రార్థనలు పెట్టి ఎంతో ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎలా తీరుతుందో నాకే తెలియదు. అప్పుడు నేను సేవలు కూడా లేను, వాస్తవంగా చెప్తున్నా. దేవుని పరిచర్య చేస్తున్నాను సేవకులా, కానీ నేను ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించలా. 2 రోజులు కష్టపడితే 1 రోజులు అమ్మకం అమ్మేది. ఆమేన్. మనం అంత నమ్మకం ఉంటే దేవుడు ఎలాగైనా మనల్ని ఆయన దీవించడం ఒక్క మార్గం చాలు. ఆయన ఎలాగైనా దీవించగలం మనల్ని. దేవుని మహిమ కలుగును గాక. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను దీవించగోరిన తండ్రికి నీ హృదయమునివ్వాలి. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను దీవించగోరిన తండ్రికి నీ హృదయమునివ్వాలి. ఉన్న రీతిగానే వడ్డీ పాత్రగానే, ఉన్న రీతిగానే వడ్డీ పాత్రగానే, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను దీవించగోరిన తండ్రికి నీ హృదయమునివ్వాలి. నిన్ను యచించగోరిన రాజుకు నీ హృదయమునివ్వాలి. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను దీవించగోరిన తండ్రికి నీ హృదయమునివ్వాలి. నిన్ను యచించగోరిన రాజుకు నీ హృదయమునివ్వాలి. స్తోత్రం. మనం ఆయన్ని దీవించే దేవుడండి. మనమే ఆయన దీవిస్తాడో దీవించడో అని మనకు డౌట్లు. నమ్మకంగా ప్రభువా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ఆయన పాదాల దగ్గర మనం తగ్గించుకొని 7 లక్షణాలు, దావీదుకున్న 7 లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దినదినం అంతకంతకి మన కుటుంబాలని, మన పరిచర్యల్ని దేవుడు అంతకంతకి వర్ధిల్ల చేసే దేవుడుగా దేవుడు ఉండునుగాక. మన ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసులు అంతకంతకి దేవుడు యేసు నామములో వర్ధిల్లుదుముగాక. ఈ 2026 సంవత్సరంలో జరిగిన సంవత్సరముల కంటే గొప్పగా మనల్ని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. నేనేం నమ్ముతున్నానండి, స్టార్టింగ్లోనే జనవరి అడుగు పెట్టగానే నేను ఒక నూతనమైన ఆశీర్వాదాలు చూస్తున్నా. నమ్మకంగా నేను ఎందుకు బలిపీఠం దగ్గర నుంచి చెప్తున్నా, నేను అనుభవిస్తున్నా కానీ చెప్తున్నా మీతో. కనుక అలా ఉందాం, దావీదులాగా కనీసం ఆ 7 అనుభవాలు కలిగి ముందుకి ప్రభువుల ముందుకు సాగుదాం. అలా ఉంటే మిమ్మల్ని, మీ కుటుంబాలను, మనందరినీ ప్రభు ఆయన కృపలో అంతకంతకి వర్ధెల్ల చేసి దీవించి కాపాడి వర్ధెల్ల చేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, దయగలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు. ఈ రోజు నాయన పరిశుద్ధ గ్రంథంలోంచి దావీదుకు అంతకంతకి వర్ధిల్లడానికి కారణాలు ప్రభువా, ఒక 7 విషయాలు మేము నీ పరిశుద్ధ గ్రంథంలోంచి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మేము కూడా తండ్రి దావీదు లాంటి ఆ 7 అనుభవాలన్నా కనీసం మేము కలిగి ఇంతవరకు నీ ద్వారా మేము అంతకంతకి వర్ధిల్లుతున్నాం. ఇంకనూ కూడా నూరంతలుగా మేము అంతకంతకు వర్ధిల్లడానికి మీరు మమ్మల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు ప్రభువా. ఇంకను ప్రభువా, నూరంతలుగా మేము నీ కృపలో వర్ధిల్లుతూ అనేకులు వర్ధిల్లింపజేసే మార్గములు, నీ మార్గములు మేము నడిపించే వారిగా ఉందుముగాక. అట్టి కృపలు మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ వాక్యం విన్న దైవ సేవకుల్ని, దైవ సేవకుల కుటుంబాలని ప్రభువా, అలాగనే కూడి వచ్చిన దైవ విశ్వాస బిడ్డలందరినీ కూడా వారి నిండారులుగా మీరు దీవించి మహిమ తెచ్చుకోమని
ఈ చిన్న ప్రార్థన ఈ పాదాల దగ్గర సమర్పించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.